కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సంవత్సరం ఇది. ఇప్పుడు కథకు పట్టాభిషేకం శీర్షికన నేను రచించిన కథ బాలల కథ సాహస బాలుడు జిత్తు గురించి కథ కమామిషు విందామా? మరి ఇది మన తెలుగు కథలు .com వారి వెబ్సైట్లో పబ్లిష్ అయింది, ప్రసారం అయింది. కథా కమామిషులోకి వస్తే, జయమ్మ తన 3 సంవత్సరాల కొడుకుతో మార్కెట్కి వెళ్ళింది. ఆవిడ కొత్త టాయిలెట్ సామాన్లు కొనుక్కోవాలని ఆ బాబుని యువతల రోడ్డు మీద నిలబెట్టి అవతల రోడ్డులో ఉన్న షాపుకి వెళ్ళాలని ఆమె ప్రయత్నంతో అక్కడ ఉన్న పోల్ని పట్టుకొని అలాగే నిలబడమని, తన ఎర్ర చీర గుర్తు పెట్టుకోమని, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి అవతల రోడ్డుకు వెళ్ళిపోతుంది ఈ 3 సంవత్సరాల బాలుని ఇక్కడ వదిలేసి. ఈ జిత్తు కార్లు అడ్డంగా రావడంతో, అదే చిన్న బస్ స్టాండ్ కావడంతో కార్లు అడ్డంగా రావడంతో తల్లిని గుర్తుపట్టలేకపోయాడు, కనపడటం లేదు. కానీ ఒక కారులో ఎర్రచీర కట్టుకున్న ఆవిడ ఉందని ఆ కారు ఎక్కిస్తాడు జిత్తు. కానీ ఆ కారులో ఎక్కిన ఆవిడ కాదు. కండక్టర్ ఏం చేశాడు, ఈ అబ్బాయి ఎవరి తాలూకా అని తెలుసుకొని తెలియక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఈ కుర్రోడిని అప్పచెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ తల్లి వచ్చి జిత్తుని నిలుక్కొని కనపడలేదని భయపడిపోయి ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి అదే పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఎస్ఐ గారు ఈ జిత్తుని అడుగుతాడు, బాబు మరేంటి ఆవిడ నీ తల్లి అంటుంది, ఆవిడ నిన్ను అక్కడ వదిలిపెట్టి ఏదో కొనుక్కోవడానికి వెళ్ళిందట, నువ్వేమో ఇంకో బస్సు ఎక్కేసి కండక్టర్ కూడా వచ్చేసి ఆయనేమో తీసుకొచ్చి నిన్ను ఇక్కడ చెప్పాడు కనుక ఆవిడ మీ అమ్మాయినా, నువ్వు వెళ్ళిపోతావా అని అడిగితే ఈ జిత్తు ఏమంటాడో తెలుసా అండి, ఈవిడ నాకు తెలియదు, ఆవిడ ఎవరో నాకు తెలియదు, ఆవిడ మా అమ్మ కాదు అంటాడు. కట్ సీన్ అదండి. అయితే ఈ కథలో జిత్తు సాహస బాలుడు ఎలా అయ్యాడు? ఇప్పుడు ఆల్రెడీ జిత్తు ఎక్కడున్నాడు? పోలీస్ స్టేషన్లో పోలీసుల మధ్య ఉన్నాడు. అంత క్రితమే పోలీస్ స్టేషన్లో తల్లి రాని క్రితం ఏం జరిగింది అంటే, జిత్తు సరదాగా పోలీసులతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ దూరంగా ఉన్న ఆ పోలీస్ టోపీ తీసి ఒక పోలీస్ ఆయనకి ఇవ్వడం, ఆ పోలీస్ గారి టేబుల్ క్రింద మూలని ఎక్కడో పడిపోయినటువంటి ఒక పెన్ డ్రైవ్ తీసి అది పోలీసులకి అందివ్వటం. అంటే ఆ పెన్ డ్రైవ్లో ముఖ్యమైన సమాచారం ఉంది. ఆ పెన్ డ్రైవ్ వాళ్ళకి సంవత్సరం నుంచి కనిపించటం లేదు పోలీసులకి ఆ పోలీస్ స్టేషన్లో. కానీ జిత్తు ఆ పెన్ డ్రైవ్ని ఆ పోలీస్ వారికి తీసి ఇవ్వటం, వాళ్ళని పాలు అడిగి బిస్కెట్లు అడిగి తెప్పించుకొని తినడం, ఇలాంటివన్నీ చేశాడు ఆ పోలీస్ స్టేషన్లో కూర్చొని. జిత్తుకి 3 సంవత్సరాలే వయసు, ఎంత ధైర్యంగా ఉన్నాడేంటి కుర్రాడు అని అప్పటికే వాళ్ళు అనుకుంటున్నారు పోలీసులు. అక్కడికి ఆ సమయంలో జిత్తు తల్లి ఎంటర్ అయింది. జిత్తు తల్లి ఎందుకు ఎంటర్ అయింది? జిత్తు గురించి రాలేదు. ఆవిడ ఆ సామాన్లు కొనుక్కొని వచ్చేసరికి జిత్తు కనపడకపోవడంతో వెంటనే అక్కడ వాళ్ళందరూ చెప్పి దగ్గరలోనే పోలీస్ స్టేషన్ ఉంది, వెళ్ళి కంప్లైంట్ చేయడం అనడంతో ఆవిడ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడానికి వచ్చింది. ఆ పరిస్థితిలో అక్కడ జిత్తుని చూసి ఆనందించింది. టేబుల్ మీద కూర్చొని ఉన్నాడు, ఆనందించింది. పోలీసుల దగ్గరికి వెళ్ళి, అబ్బాయి మా అబ్బాయి అండి ఇక్కడికి వచ్చాడు, నాకు కనిపించలేదు, ఇది జరిగింది ఏదో సింపుల్గా చెప్పి తీసుకెళ్ళిపోతానంది. సరే అమ్మ తీసుకెళ్ళిపోదు కానీ ఆగు అని ఎస్ఐ గారు జిత్తుని అడిగారు. మరి ఇక్కడ చాలా దొంగ కేసులు కూడా జరుగుతుంటాయి కదా, ఎవరో వచ్చి పిల్లని తీసుకుపోతే ఎలాగా, జిత్తు తల్లి ఇవిడవునా కాదా అని ముందు ఆవిడని అడిగారు. మీ ఆయనకు ఫోన్ చేయంటే నా నెంబర్ గుర్తులేదండి అయింది అంది. నీ దగ్గర సెల్ ఉంది కదా తీయంటే అందులో ఛార్జింగ్ లేదంది. ఇవన్నీ వాళ్ళకి అనుమానం వచ్చి జిత్తుని అడిగారు, ఏ బాబు జిత్తు ఈవిడ మీ తల్లేనా అని. జిత్తు అక్కడ టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. జిత్తు తల్లే నిజంగా వచ్చింది, కానీ జిత్తు టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. అందుకనే సాహసబాలుడు జిత్తు అయ్యాడు. టర్నింగ్ పాయింట్ ఏమని ఇచ్చాడు, మా అమ్మ కూడా నేను వెళ్ళిపోతాను అంటే కథ సుఖాంతం, అందరి పిల్లవాళ్ళలాగే ఉంటుంది అది. కానీ జిత్తు పోలీస్ అధికారి అడిగిన దానికి భయపడకుండా, పైగా తల్లి వచ్చిందని తల్లి దగ్గరికి అమ్మా అని వెళ్ళిపోకుండా అక్కడ ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, ఈవిడ ఎవరో నాకు తెలియదు, ఈవిడ నా తల్లి కాదు.
ఇది ఎంత గొప్ప టర్నింగ్ పాయింట్ చూడండి. అంత చిన్న వయసు, 3 సంవత్సరాల కుర్రోడు, ఎక్కడ ఎప్పుడు నా భూతో నా భవిష్యత్తు కదా, భయపడిపోతారు కదా. అందుకనే ఈ కథలో మనం పెట్టినటువంటి టైటిలు సాహస బాలుడు జిత్తు. సాహస బాలుళ్ళు మనకి అక్కడక్కడ ఉంటారు. ఈ వయసులో కూడా సాహసాలు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళనే మనం గొప్పవాళ్ళు, భవిష్యత్తులో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అనొచ్చు. ఆ కోవలోకి చెందినటువంటి ఒక సాహస బాలుడు జిత్తు కథ అన్నమాట ఇది. అయితే ఈ సాహస బాలుడు ఎందుకు పోలీస్ స్టేషన్లో అలా చెప్పాడు, తర్వాత పోలీసులు తీసుకున్న నిర్ణయం ఏమిటి, ఆ తల్లి బాధపడుతూ ఏడుస్తూ ఆ తల్లి చేసినటువంటి పని ఏమిటి, ఇవన్నీ మనం టర్నింగ్ పాయింట్లో క్లైమాక్స్లో తెలుసుకోగలగాలి. మనం ఊహించుకొని తెలుసుకోగలిగితే తెలుసుకున్న ప్రతి రచయిత కూడా ఒక పెద్ద రచయిత అయిపోతాడు. ప్రతి పాఠకుడు కూడా, ప్రతి శ్రోత కూడా, ప్రతి పాఠకుడు ఈ టర్నింగ్ పాయింట్ని తెలుసుకున్నట్లయితే పెద్ద రచయిత. అందుకని ఈ టర్నింగ్ పాయింట్ గురించి మీరు ఆలోచిస్తూ మన తెలుగు కథలు .com వారి వెబ్సైట్లో పబ్లిష్ అయిన, వారు అప్లోడ్ చేసిన ఈ సాహస బాలుడు జిత్తు అనే కథను మీరు విని మీరు ఆలోచించిన ఆలోచనకు, ఈ కథలో నేనిచ్చిన ముగింపుకు ఏమైనా దగ్గర సంబంధాలు ఉన్నాయేమో మీరే చెక్ చేసుకోండి. ఇది ఈ కథా కమామిషు చివరి విషయం మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికీ కూడా కథ సస్పెన్స్లో ఉంది ప్రియ హితుల్లారా. కనుక ఇక మీది ఆలస్యం. థ్యాంక్ యూ. మరొకసారి ఒక మంచి పబ్లిష్ బహుమతి ప్రసారం అయిన కథతో మీ ముందుకి వస్తాను. కృపది క్రియేషన్స్, నల్లబాటితో కాసేపు.